దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము సజీవ లెక్కలో చేర్చిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి సంఘం కొంతవరకు పలచబడి ఉందని చెప్పాలి, అయినా దేవునికే మహిమ కలుగును గాక. కొంతకాలంగా మేము సంఘానికి రాలేకపోయాము, కొన్ని అనివార్య కారణాల వల్ల. దేవుని కృపను బట్టి దేవుడు ఇక్కడ చేర్చినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం నాకు మరి ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఒకసారి చదువుకొని వాక్య భాగంలో ప్రార్థించుకొని వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. మరియు దేనారంనకు 1 సేరు గోధుమలనియు దేనారంనకు 3 సేర్లు ఎవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ప్రార్థించుకుందాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, అయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, వాక్యం మీది, వాక్యం మీరై ఉన్నారు. వాక్యాన్ని బోధించుటకు కానీ దాన్ని ముట్టుకోవడానికి కానీ మాకు అర్హత లేదు. మీ సిలువ నిబంధన రక్తం ద్వారా మమ్మల్ని మీ బిడ్డలుగా చేర్చుకుంటూ ద్వారా మాత్రమే ప్రభువా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు నాయన. పరిశుద్ధాత్మ దేవా, శక్తి కలిగిన దేవా, మీరు మాత్రం మాట్లాడండి అయ్యా. నన్ను సంపూర్ణంగా సిలువ చాటును మరుగు చేయండి అయ్యా. మీ మాటలు నాయన నీ బిడ్డలకు వినిపించి మా జీవితాలు సరి చేసుకోవడానికి మార్గం సరళం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మాలో ఉన్నటువంటి మలినాన్ని కడుక్కోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ఆదివారాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరొక దినం ఏమైపోతామో మాకు తెలియదు కనుక ఈ వారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మీరే మాతో మాట్లాడి మాలో ఉన్న ప్రతి మలినాన్ని కడుగుమని నాయన మీరు మాత్రమే మాట్లాడమని బ్రతిమాలుకుంటూ, స్వామి ఇక్కడి నుంచి వెళ్ళొద్దు ప్రభువా నాయన, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాకని సెలవిచ్చావు. అలాంటి చెవులు మాకు దయచేయమని, సరిచేసుకునే బ్రతుకు మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని ప్రియమైన సంఘమా, నేను ఈ వర్తమానాన్ని ఒక 4 సంవత్సరాల క్రితం వినిపించి ఉన్నానని నాకు దేవుడు జ్ఞాపకం చేసి ఉన్నాడు. తర్వాత ఈ వర్తమానం మరి ఇదే నా ఇంకోటి సిద్ధపడదామన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దీనిని వేరొక రూపాన నేను మాట్లాడేది నువ్వు కాదు కదా, నాకు అవసరమైన సందేశాన్ని నా సంఘాన్ని దిద్దటానికి నేను ఇస్తాను కదా అని దేవుడు అన్నప్పుడు నేను లోబడి ఈ మాటకు మరి దేవుని వాక్యాన్ని తీసుకోవటం జరిగింది. ఈ వాక్యంలోని ఆఖరి అంశము నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దు. మరి నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దని అంటే ఈ అంచె దినాల్లో మనం అందరము నూనెని పాడు చేస్తున్నాం, ద్రాక్షారసాన్ని కూడా పాడు చేస్తున్నాం. నూనె అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. ద్రాక్షారసం అనేది యేసు ప్రభు వారు చిందించిన రక్షణ, విమోచన, క్రయధనముగా ఉన్నది. ఈ రెండింటినీ దేవుడు కలిపే వాడుకుంటాడు, కలిపే ఇస్తాడు, కలిపే పొందుకుంటాం. ఏది నూనె వేరు కాదు, ద్రాక్షారసం వేరు కాదు. ద్రాక్షారసం లేకుండా నూనె రాదు, నూనె లేకుండా ద్రాక్షారసం రాదు. వాక్యానుసారంగా చూచినట్లయితే అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38వ వచనంలో యేసుక్రీస్తు నామంలో మారు మనసు పొంది బాప్తిజం తీసుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ పరిశుద్ధాత్మ అనేది నూనెకి సాదృశ్యంగా ఉంది. మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందుకుంటాం. ఏదో డ్రమ్స్తో కానీ, ఏదో మ్యూజిక్తో కానీ, ఏదో పాటలతో కానీ ఆత్మవశలం కాము కూడా. ఒకవేళ అలా అయితే అది తాత్కాలికమైన నివాసం చేస్తుంది, అది తాత్కాలికంగా మనకి అపీరెన్స్ ఇస్తుంది. కానీ అంతరంగంలో నూనెతో నింపబడి ఉండాలి. అందుకే ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివిన వాక్య భాగంలో నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. దావీదు యొక్క అనుభవాన్ని, ఆయన యొక్క జీవిత విధానంలో దేవుడు అతన్ని అభిషేకించిన్నాడు గనుక అతన్ని 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో దేవుడు అతన్ని అభిషేకించి ఉన్నాడు. మరి సమూయేలు గారు వెళ్ళి అతన్ని దేవుని ఆజ్ఞకు లోబడి
అతన్ని అభిషేకించినాడు. ఆ అనుభవాన్ని దావీదు గారు 23వ కీర్తనలో బయలుపరిచినాడు. నూనెతో నా తల అంచి ఉన్నావు, నా గిన్నె నిండి పొల్లుచున్నది. ఎవరైతే ఆత్మాభిషేకము కలిగి జీవిస్తారో వారి హృదయం నిండా దేవుని వాక్యాలు, దేవుని మాటలు, దేవుని సహవాసం, దేవునికి సంబంధించే ఉంటది. కానీ ఒక సీరియల్లో, ఒక సినిమానో, ఒక ఇంటి కథో వాళ్ళ హృదయంలో ఉండదు. వాళ్ళు దేవునితో మమేకమై జీవిస్తారు. అందుకే నా గిన్నె నిండి పొర్లుచున్నది. మరి ఆశీర్వాదాల గిన్నె నిండాలి అంటే, మన కుటుంబాలు పొంగి పొర్లాలి అంటే, మన జీవిత విధానంలో పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు అభిషేకించిన వారిలో మరి మనం చూసినట్లయితే ఆది కాండము 28వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చూసినట్లయితే యాకోబు ఇంటి నుంచి పారిపోతున్నాడు. తన మామగారి ఇంటిలో దాక్కోవడానికి, అన్న ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి పారిపోతూ, బెర్షెబా నుంచి పారిపోతూ అలిసిపోయి ఒక ప్రాంతంలో రాయి తీసుకొని తలగడగా చేసుకొని పడుకున్నట్టు వాక్య భాగంలో మనం చూస్తాం. అయితే దేవుడు అతనికి దర్శనమిచ్చి ఒక నిచ్చెన భూమి మీద నుంచి ఆకాశానికి వేయబడిందంట. ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుచూ దిగుచున్నారంట. అక్కడి నుంచి దేవుని స్వరము అతనితో మాట్లాడుతుంది. నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నేను నీకు తోడై ఉంటానని దేవుని వాక్కు అతనితో మాట్లాడుతుంది. అప్పుడు అతను కలవరపడి లేచి, అయ్యా నేను మళ్ళీ అంటాడు, దేవుడు అంటాడు, నువ్వు ఉత్తర దిక్కు, తూర్పు దిక్కు, పడమర దిక్కు, దక్షిణ దిక్కు అన్ని 4 దిక్కులా విస్తరిస్తావు. నీ మూలంగా, నీ సంతానం మూలంగా జనాభా విస్తరిస్తారు. నువ్వు ఈ ప్రాంతానికి తిరిగి వస్తావు, ఈ ప్రాంతాన్ని ఆక్రమిస్తావని దేవుని వాక్కు విన్నప్పుడు అతను కలవరపడి లేచి, ఇది కళ నిజమా ఏంటని అర్థం కాదు కొంతసేపు. అతను ఇది దేవుని గనియే, ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదు అని నిర్ణయించుకొని ఆ ప్రాంతానికి బేతేల్ అని పేరు పెట్టడం జరుగుతుంది. అంతేకాదు అతను తలగడగా చేసుకున్న రాయిని తీసి నిలబెట్టి స్తంభంగా చేసి దాని మీద నూనె పోసినట్టు వాక్య భాగంలో మనం చదవగలం. ఎవరైనా దయచేసి ఆ వాక్య భాగం తీసినట్లయితే చదవమని మనం చేస్తున్నాం. యాకోబు కాదమ్మా, తర్వాత వచనాలు చదవండి. 10 తర్వాత భాగం చదువమ్మా. 18వ వచనం నేను చదువుతున్నాను, వినండి. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టెను. అయితే మొదట ఊరి పేరు లూజు, బేతేల్ అని పేరు పెట్టడం జరుగుతుంది. బేతేల్ అనగా పుట్నోట్లో ఇచ్చినాడు దేవుని మందిరము. అంటే అతను బయలుదేరుతున్నదేమో భయానికి, తలదాచుకోవడానికి, రక్షణ కోసం బయలుదేరాడు. దేవుడైతే అతని ద్వారా గొప్ప కార్యం జరిగించుకుంటున్నట్టు వాక్య భాగంలో ఉంది. అది మళ్ళీ 29వ అధ్యాయంలో కూడా దేవుడు అతనితో మాట్లాడుతూ నేను బేతేలు దేవుడను అని అతనితో సెలవిచ్చినట్టు వాక్య భాగం ఉంది. ఒక భయపడి పారిపోతున్న ఒక మోసగాడు, జీవన విధానం తెలియట్లా, ఎలా బతకాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, అయినా కూడా దేవుడు అతనిని ఏర్పాటు చేసుకొని అతనికి తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చి అతని ద్వారా బేతేలు దేవుడనని పేరు తెచ్చుకున్నాడు. అతని ద్వారా మందిర నిర్మాణానికి పూనుకున్నాడు. మనం అనుకుంటాం ఒక వ్యక్తిలో ఉండే పాపాన్నే చూస్తాం, గత జీవితాన్నే చూస్తాం, కానీ దేవుడు భవిష్యత్తును చూస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు భవిష్యత్తును చూస్తాడు. దేవుడికి ప్రతి వాని జీవితాన్ని గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఈ భూమి మీదకి వదులుతాడు. మనం అనుకోవచ్చు ఆ తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడు, ఇలాంటి వాళ్ళతోనా మనం మందిరం నడిపించేది, ఇలాంటి వారితోనా మన జీవన విధానం సాగించాల్సింది కాదు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అయితే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు,
శ్రమల పాలు చేశాడు, బుద్ధి వచ్చేటట్టు చేశాడు, భయం కలుగు చేశాడు. తిరిగి అతను పశ్చాత్తాపడి తన పేరు మార్చుకొని తన నిజ జీవితాన్ని ఒప్పుకున్న దాకా దేవుడు అతని జీవితాన్ని ఆశీర్వదించలేదు. తర్వాత ఇశ్రాయేల్ అని పేరు మార్చబడిన తర్వాతే అతను ఆశీర్వదించబడాడు. ఈ లోక సంబంధంగా అన్ని ఆశీర్వాదాలు ఉండొచ్చండి. చాలా లగ్జరీ ఉండొచ్చు, హైయెస్ట్ లగ్జరీ ఉండొచ్చు. కానీ అతను ఇదివరకు అనుభవించిందంతా హైయెస్ట్ పావర్టీ, దరిద్రతను అనుభవించాడు. 10 సార్లు జీతం మార్చబడింది. ఎండక వానక అతని తల తడిచింది, ఎండింది, అన్ని కష్టాలు పడ్డాడు. జీతం మార్చబడుతుంది, సంపాదించిందంతా మామలాక్కుంటున్నాడు. చివరికి విసుగెత్తి వచ్చేటట్టు దేవుడు ఒక పరిస్థితిని కలుగు చేశాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోమని దేవుడు చెప్పిందాక ఎవరు దేవుడు మాట్లాడిన పరిస్థితిని అంతా మర్చిపోయినప్పుడు దేవుడు అతనితో అంటున్నాడు, నేను బేతేలు దేవుడను. ఎవరు? బేతేలు దేవుడను. నిజంగా దేవునికి ఒక ప్రణాళిక ఉంటే దాని నుంచి మనం ఎవ్వరమో తప్పించుకోలేము. ఒక రాయిని మందిరంగా చేసిన దేవుడు రాతి లాంటి నా జీవితాన్ని మహిమకరమైన మందిరంగా మారుస్తానికి ఆశపడుతున్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, నీవు నీ సొత్తు కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడవు, పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నావని దేవుని వాక్యం బోధిస్తుంది. ఒకసారి ఆ వాక్య భాగానికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. చదవండి అమ్మా. 19-20 వచనాలు ఎవరైనా చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మనం ఆలయమై ఉన్నామంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎటువంటి ఆలయం అంట? పరిశుద్ధాత్మకు నిలయమైన ఆలయమై ఉన్నామంట. రాతి లాంటి నీ జీవితాన్ని పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, మారు మనసు రక్షణ అనే అనుభవం నీలోకి వచ్చినప్పుడు, బాప్టిజం పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నావు. అప్పటి నుంచి నీ దేహంతో నీకు ఇష్టమైన పనులు చేయకూడదు. ఎందుకంటే నీలో నివాసం చేసేది ఆయన మాత్రమే. ఆయనకు ఆలయమై ఉన్నావు. ఆలయంలో ఏముంటుందండి? 4 గోడలు, 8 కిటికీలు, 16 తలుపులు, ఇవి కాదండి లెక్క. అసలు ఆలయంలో ఏముంటది? దేవుని యొక్క ఆలయంలో పరిశుద్ధత ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా దేవుని ఆలయం ఉంటుందా అండి? కొన్ని ఆలయాలు మతపరమైన మాట చెప్పకుండా చెప్తున్నాను, అపవిత్రతకు నిలయంగా ఉన్నాయి. వాటి మీద ఉన్న బొమ్మలే అపవిత్రతను, కామకత్వాన్ని ఉట్టిపడేటట్టు చెక్కున్నారు. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మన మందిరాలు అటువంటివి కానందుకు దేవుణ్ణి మహిమపరచండి. దేవుడు గొప్ప దేవుడు. పరిశుద్ధతకు నిలయమై ఉన్నాం. ఎవరికి ఆలయం అంట? పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నామంట. కాబట్టి పరిశుద్ధాత్మ క్రియలు మనలో జరగాలి, ప్రారంభం అవ్వాలి. నేను మారు మనసు పొందాను, రైట్, బాగానే ఉన్నావు. నేను టీవీ మానేశాను, హల్లెలూయా, దేవునికి మహిమ. మరి నీ కార్యాల్లో, నీ నడకలో, నీ నడవడికలో, నీ మాటల్లో, నీ అంతరంగంలో పరిశుద్ధత ఉందా? నీ నోటిలో పరిశుద్ధత ఉన్నదా? ఒకసారి పరీక్షించుకొని, లేనివి, పరిశుద్ధమైనవి లేనివి ఇవేమన్నా నీ హృదయాంతరంగంలో నివాసం చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. ఇదిగో నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఆయన తట్టుచున్నాడు. నీలో నివాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. నీతో భోంచేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ అంతరంగం ఎలాగుంది? పైకొక రూపం, పైకొక షో, లోపలొక షో. హృదయాంతరంగాలు పరిశోధించి పరిశీలించేవాడు,
నిన్ను శిక్షించక ముందే, నిన్ను గద్దించక ముందే, ఆయన ఉగ్రతకు నువ్వు పాత్రుడివి కాకముందే నీ బ్రతుకు దిద్దుకో. చూడండి, చాలా మంది ఏ పాపం చేయకుండా మంచాల పాలైపోతున్నారు. చాలా మంది ఏ పాపం చేశారో చేయలేదో మనకు తెలియదు. రోగగ్రస్తులై పీడితులైపోతున్నారు. కొంతమందికి ఏళ్ళు ఇక్కడ తీస్తే, కొంతమందికి పాదం తీస్తే, కొంతమందికి మోకాలు తీసేస్తున్నారు. జాగ్రత్త. బాగున్నావు అనుకుంటున్నావేమో, బాగున్నాను అనుకుంటున్నావేమో, ఏ రోగం లేదని గర్విస్తున్నావేమో. జాగ్రత్త. ఏ రోజు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. దేవుడు నిన్ను ఆశపడుతున్నాడు, నీలో నివాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇస్తావా నీ హృదయాన్ని? ఇంకా నటిస్తావా? 2 రకాల జీవితాలు, 2 రకాల పాపాలు, 2 రకాల షోలు చేయలేక చచ్చిపోతున్నాం. పాస్టర్ గారు వస్తే వందనాలు వందనాలు వందనాలు. మాయ టీవీ ఆపండి, ఓ మాయ పాటలు ఆపు. పాస్టర్ గారు వచ్చారు. ఎందుకండి బ్రతుకులు? వేషధారణ బ్రతుకులు, నామకార్థ బ్రతుకులు. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు పరలోక రాజ్యానికి నేరుగా నిచ్చినేసుకొని వెళ్ళిపోతావని, లేదా నీకోసం ఫ్లైట్ వస్తుంది, దేవదూతలు నిన్ను కొనిపోతారని అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నటన జీవితం అక్కర్లేదు. లోకం అంతం కాబోతుంది. లోకం అంతానికంటే ముందు మనం ఎప్పుడు అంతం అయిపోతామో మనకు తెలియదు. మార్పు లేని జీవితాలు, నటించే జీవితాలు వద్దు. యాకోబులాగా ఒప్పుకో, నా పేరు యాకోబు, అయ్యా నేను మోసగాడిని, అయ్యా నేను మోసగత్తిని, లోకాన్ని మోసం చేసి బ్రతుకుతున్నా, నా బ్రతుకు దిద్దయ్యా, నా బ్రతుకుని దిద్దయ్యా. ప్రార్థన చేసుకుందాం. దేవా, నా బ్రతుకుని దిద్దుమని ఏకాంతంగా ప్రార్థన చేయండి. నలుగురిలో కాదు, స్టేజీల మీద కాదు, పోడియంల మీద కాదు. ఏకాంత ప్రార్థనలో పశ్చాత్తాపంతో కన్నీరు కారిస్తే, ఆయన పాదాల మీద నీ కన్నీరు పడితే, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు నా దేవుడు, ప్రేమ గలవాడు నా దేవుడు. ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి యోచించు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకోబాకు. బ్రతుకు దిద్దుకో. 2వ అంశానికి వెళ్ళిపోదాం. దేవుడు మరి తైలాన్ని ఇంకో రకంగా వాడుకున్నాడు. తైలాన్ని బైబిల్లో దీపము వెలిగించుటకు తైలం కావాలని దేవుడు చెప్పినాడు. మోషే గారితో దేవుడు చెప్తున్నాడు, ఎటువంటి తైలం కావాలి? అచ్చము దంచి తీసిన ఒలీవ తైలం కావాలని. నిర్గమకాండం 27వ అధ్యాయం 20-21 వచనాల్లో చెప్పబడి ఉంది. దీపము వెలుగుటకు ప్రదీపమునకు అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె కావాలి. ఈ ఒలీవ తైలం పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఈ ఒలీవ తైలం యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు వారు దంచి తీసిన ఒలీవ తైలం పరిశుద్ధతకు నిలయం. ఈ ఒలీవ తైలాన్ని మనుషులను, దేవుణ్ణి ఘనపరచడానికి మాత్రమే వాడతారంట. దీపం వెలిగించడానికి మాత్రమే ఈ ఒలీవ తైలం వాడబడుతుందంట. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక అంశం ఉంది. చెట్లన్నీ నువ్వు మాకు రాజుగా ఉండు, నువ్వు మాకు రాజుగా ఉండు. ఒక్కొక్క చెట్టుని అడుగుతా ఉన్నాయి. అంజూరపు చెట్టుని అడిగింది. అలాగే వస్తూ వస్తూ తన వంతు వచ్చినప్పుడు ఒలీవ చెట్టుని అడిగింది. ఒలీవ చెట్టు అంటది, దేవునిని మనుషులను ఘనపరచుటకు నేను ఉపయోగపడక నిన్ను ఏలుటకు నేను ఉపయోగపడేది. నా ఒకసారి ఆ వచనం ఎవరన్నా తీస్తే త్వరగా చదువు. హల్లెలూయా. చాలమ్మా. దేవుణ్ణి మనుషుల్ని దేంతో సన్మానిస్తారో ఆనా తైలం ఇవ్వకుండా, ఏంటంట, ఆనా తైలాన్ని నేను ఇవ్వకుండా చెట్ల మీద రాజునై ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. హల్లెలూయా. ఒక చెట్టు ఎంత జ్ఞానయుక్తమైన సందేశాన్ని
మనకు అనుగ్రహిస్తుందో చూడండి. దేవుణ్ణి ఘనపరచడానికి ఒలీవ తైలం, ఒలీవ చెట్టు నియమించబడిందని మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం వాక్యంలో చదువుకుంటాం, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు అంటే ఆశీర్వదించబడిన స్థితిలో, మట్టు మర్యాదలు కలిగిన స్థితిలో నీ పిల్లలు ఉంటారని దేవుని వాక్యం అర్థం. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి? మట్టు మర్యాదగా, గౌరవంగా. మన భోజనం బల్ల దగ్గర అందరం కూర్చున్నప్పుడు వారికి కొన్ని మేనర్స్ నేర్పించాలి. ఈ ఒలీవ చెట్టు సన్మానించే మేనర్స్ ఉంది. కొందరికి వందనాలు చెప్పడానికి కూడా అవమానకరంగా మారుతారు, అసలు చెప్పరు వందనాలు. మనం పిల్లలకి ప్రైజ్ లార్డ్ అనేది నేర్పిస్తే అది ఎంత పాస్టర్ గారు కానీ సంఘ సేవకులు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు ఎంతో విలువగా, ముద్దుగా, ఆప్యాయంగా అనిపిస్తుంది. ఈ బిడ్డని తల్లిదండ్రులు ఎంత ప్రేమగా పెంచుతున్నారు. కాబట్టి ఆ ఒలీవ తైలం లాగా సన్మానించే గుణగణాలు, ఇతరులని గౌరవించే గుణగణాలు మనలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్నాడు. ఇతరులను గౌరవిస్తున్నావా? ప్రతి ఒక్కళ్ళని తోలనాడతారు కొందరు. వాళ్ళేందో పెద్ద పర్ఫెక్ట్ లాగా, వాళ్ళేందో పెద్ద పరిశుద్ధతలో పుట్టి పెరిగినట్టు. అటువంటి గుణగణాలు ఉంటే తీసివేసుకోండి. ఒలీవ తైలం కావాలంట, దీపం వెలగాలంటే. ఏంటా దీపం? నొరిని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని సామెతల గ్రంథంలో చెప్పబడి ఉంది. ఆ ఆత్మ దీపం నిత్యము వెలగాలంటే యేసు ప్రభు వారు నలగగొట్టబడిన అనుభవాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనతో అంటకట్టబడి జీవిస్తే నువ్వే ఒలీవ తైలం అవుతావు. సంఘానికి, కుటుంబానికి, సమాజానికి, నువ్వు పనిచేస్తున్న స్థలానికి ఒక ఒలీవ తైలం లాగా నీ సువాసన పరిమళిస్తుంది. ఎందుకు సువాసన అన్నానంటే ఈ ఒలీవ తైలానికి చాలా మంచి సువాసన ఉందంట. నిర్గమకాండం 30వ అధ్యాయం 22 నుంచి 32 వరకు చదివితే, ప్రతిష్టాభిషేక తైలం సిద్ధపరచండి. తైలాలలో ఇంకో తైలం ఏంటి? ప్రతిష్టాభిషేక తైలం. ఎలా సిద్ధపరచమంటున్నాడు? గోపురసం, అచ్చం గోపురసం 500 తులములు, సుగంధ లవంగ పట్టి 250 గ్రాములు అనుకున్నాం, నిమ్మగడ్డి 250 గ్రాములు, లవంగి 500, ఒలీవ నూనె, సంబారపు పళ్ళు 3. ఇవన్నీ తీసుకొని ఏం తయారు చేయమంటున్నాడు? ప్రతిష్టాభిషేక తైలాన్ని సిద్ధపరచమంటున్నాడు. ఇదంట పరిశుద్ధ మందిరపు తులముల చొప్పున, తూకం చొప్పున తయారు చేయాలంట. ఏంటది? ప్రతిష్టాభిషేక తైలం. ఒలీవ సంబారపు పళ్ళు 3 అంట. అంటే సంబారానికి, స్మెల్ వచ్చే వాటికి, లేకపోతే సుగంధ పరిమళానికి ఒలీవ తైలాన్ని కూడా వాడతారు. మరి ఈ ఒలీవ తైలం ఎక్కడెక్కడ ప్రోక్షించాలి? ఏం చెయ్యాలి? ఎవరి మీద ప్రోక్షించమని మొట్టమొదటిసారిగా మోషే గారికి యెహోవా తండ్రి సెలవిచ్చాడంటే ఇది సాక్ష్యపు గుడారం మీద, సాక్ష్యపు మందసం మీద, బలిపీఠం మీద, దీపస్తంభం మీద, పీట మీద, గంగాళం మీద, వాటి ఉపకరణాల మీద, ఇలా చెప్పుకుంటూ 7 వస్తువులను అక్కడ మెన్షన్ చేయబడింది. ఈ 7 వస్తువులను 5 పదార్థాలతో తయారు చేసి 3 వ్యక్తుల మీద ప్రప్రథమంగా అభిషేకించినట్టు వాక్య భాగంలో ఉంది. ఏంటా 3? ఎవరా 3 అంటే అహరోను యాజకుడు. హల్లెలూయా! దేవుని చేత ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి యాజకుడు అహరోను. ప్రతిష్టాభిషేక తైలాభిషేకం పొందిన వ్యక్తి అహరోను. ఆ 2 కుమారులు, అహరోను యొక్క 2 కుమారుల మీద వాటిని ప్రోక్షించు. మోషే నేను చెప్పినట్టు చెయ్యి, రైట్, తయారు చేస్తా. నాయనా మోషే, ఇంకొక మాట, ఇలాంటి నకిలీ తయారు చేయకూడదు. ఇది ఇంకొకరి మీద పోయకూడదు, నరుని మీద పోయకూడదు. నరులు వేరే, దేవుని చేత అభిషేకించబడిన వారు వేరే. మనమందరము నరులమైతే దేవుని చేత అభిషేకించబడిన దైవజనులు వేరే. మాటి మాటికి అందరి మీద దాన్ని ప్రోక్షించవద్దు. ఇంకొక కండిషన్ చెప్తున్నాడు మోషే గారికి యెహోవా తండ్రి.
ఇలాంటి తయారు చేస్తే వారు నరులలో నుంచి కొట్టివేయబడతారంట. నకిలీ తయారు చేస్తే నరుల్లోంచి, అంటే నకిలీ ఆత్మలు, నకిలీ నటనలు, నకిలీ యాక్షన్లు చేస్తుంటారే, వాళ్ళు నరుల్లోంచి కొట్టివేయబడతారు. దేవుని అభిషేకపు ఆత్మ కలిగి దేవుని అభిషేకంతో జీవించిన వారే దేవుని యాజకులు, దేవుని బిడ్డలు. కానీ నకిలీ వేషాలు వేస్తే దేవుడు కొట్టివేస్తాడు. జాగ్రత్త. తర్వాత ఇంకొక కండిషన్ చెప్తున్నాడు. ఈ గంగాళము, ఈ పీట, వాటి యొక్క ఉపకరణాలు అని చెప్తున్నాడు. గంట ఉండొచ్చు, స్పూన్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అయితే ఆ వస్తువులు ఇంకా దేనికైనా తగిలితే అది ప్రతిష్ఠించబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే మందిరంలో ఒక వస్తువు అయితే, నువ్వే ఆత్మచేత ప్రతిష్టాభిషేక తైలాభిషేకం పొందిన దానివైతే, నీకు తగిలిన వ్యక్తి, నీ పక్కన కూర్చున్న వ్యక్తి ఆ అభిషేకపు ఆత్మలో పాలిభాగస్తుడవుతాడు. ఆ స్నేహంలో ఆ పార్ట్నర్షిప్ వచ్చేస్తుంది. అతను కూడా, ఆ వస్తువు కూడా అభిషేకించబడిందంట. ఆ వస్తువు కూడా ప్రతిష్ఠించబడిన వస్తువుగా మారిపోద్దంట. హల్లెలూయా. ఇంతటి అభిషేకం దేవుడు మనకిస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దు. సరే, ఈ తైలాన్ని గురించి ఇంకో 2 అంశాలు చెప్పి దేవుని చిత్తం అయితే త్వరగా ముగించుకుందాం. మరి ఈ తైలాభిషేకం కలిగిన వ్యక్తులు రాజులు. రాజులుగా మొట్టమొదట అభిషేకించబడిన వ్యక్తి ఎవరమ్మా? సౌలు. వెరీ గుడ్. బెన్యామీను గోత్రికుడు, కీషు కుమారుడు, గాడిదలు పోయినాయని మరి సమూయేలు గారి దగ్గరికి, ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు సమూయేలు గారికి ఆజ్ఞ ఇస్తున్నారు, అతన్ని అభిషేకించు. మొదటి సమూయేలు 10వ అధ్యాయం, దయచేసి మొదటి వచనాన్ని ఎవరైనా త్వరగా తీయగలిగితే చదవండి. తైలపు బుడ్డి పట్టుకొని చాలమ్మా. తైలము తల మీద పోసాడు, ముద్దు పెట్టుకున్నాడు. యెహోవా నిన్ను తన స్వాస్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు సౌలుకి ఏమొస్తుందంటే ప్రకటించటం మొదలు పెడతాడు. అందరూ, కొంతమంది ప్రకటిస్తుంటారు. ఆ ప్రకటనలు జరిగినా కూడా కొందరు బయటపడరు, కొందరు దయ్యపు ప్రకటనలన్నీ విమర్శిస్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే సౌలుకి కొత్త మనసు వచ్చిందంట. 10:10 చదువమ్మా. 10:10 అమ్మా. మొదటి సమూయేలు 10వ అధ్యాయం 10వ వచనం. చాలమ్మా. దేవుని ఆత్మ వచ్చినప్పుడు ప్రకటన చేస్తారు. దేవుని ఆత్మ వచ్చినప్పుడు వారికి కొత్త మనస్సు అనుగ్రహించబడుతుంది. పాత మనసు, పాత స్థితి దేవుడు కొట్టేస్తాడు. పరిశుద్ధాత్మ అనుభవం వచ్చిన తర్వాత నా జీవితంలో నేను మౌనంగా ఉండటం నేర్చుకున్నా, చాలా విషయాలు సహించటం నేర్చుకున్నా, విపరీతమైన అలంకరణ ముగిచ్చేసా. మోర కనకాంబరాలు లేని బడికి పోయేదాన్ని కాదు. చాలా ఫ్యాషన్గా లుక్ ఎట్ మీ అన్నట్టు రెడీ అయ్యేదాన్ని. అంటే లిప్స్టిక్లు, కలర్ పౌడర్లు అవి తెలియదు, కానీ అవి చేత కాదు, తెలియదు, ఇప్పటికి కూడా పుయ్యను. కానీ ఏంటో నేను స్పెషల్గా ఉండాలి. ఆ ఉన్న 10 చీరలే తిప్పించి మళ్ళీ కట్టి నేను రిచ్, నేను గొప్పన పల్లెటూరులో విర్రవీగాలని అతిశయపు ఆత్మతో, గర్వపు ఆత్మతో పల్లెటూరులో ఉద్యోగం చేస్తున్నాను. నేను వెళ్ళే బడిలో పేడకంపు, మరి అది వచ్చి ఆ బడి వచ్చి పశువుల తొట్టి. పాపం హెడ్ మాస్టర్, హైర్ గ్రేడ్ హెడ్ మాస్టర్ ఆయన నన్ను చూసి అమ్మగారు అంటుంటే మురిసిపోయి అతిశయంతో బ్రతికా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవంలోకి నేను వచ్చానో నాలో అతిశయం పోయింది. గర్వంగా ఉండటం మానేశా, గర్వంగా మాట్లాడటం మానేశా. అది కొత్త మనసు నాకు వచ్చింది. ఆయన సాక్షిగా చెప్తున్నాను, ఆయన సన్నిధిలో చెప్తున్నాను. ఎవరేమన్నా దుఃఖించటం తప్ప
కన్నీరు కార్చటం తప్ప వేరొక మాట అంటం మానేసా. నలిగి బ్రతకటం నేర్చుకున్నా. ఒలీవ తైలంలాగా, అచ్చము దంచి తీసిన ఒలీవ తైలంలాగా నేను సిద్ధపడాలని ఆశపడ్డా. నా ఆత్మదీపం వెలగాలంటే, నిత్యము వెలగాలంటే, ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలని నిర్ణయించుకున్నా. కొందరు క్రైస్తవులు విరిగి నలిగిన మనసు కలిగి జీవించటానికి ఎంత మాత్రమో ఇష్టపడరు. వాళ్ళు చెప్తున్నారు, నాకు కొందరు, మనం రాజులము, యాజక సమూహులము, మనం ఇట్టుండాల. ఒక బ్యాచ్ నాకు చెప్పారు. నేను అన్నాను, ఏది ఏమైనా మహిమను విడిచి మట్టి దేహాన్ని ధరించిన యేసుక్రీస్తు మనకు మాదిరి. ఈ డ్రెస్సులు కాదు, ఈ స్టేటస్లు కాదు, ఈ నగలు కాదు, ఈ ప్రిస్టేజ్లు కాదు. ఆయన మనకు మాదిరిగా ఉన్నారు. ఆయన మనకు మోడల్. అలా జీవిద్దాం అక్క అని నేను మా కొందరు సహవాసస్తులతో నేను చెప్పినట్టు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. కాబట్టి కొత్త మనసు నీకు వచ్చిందా? పరిశుద్ధాత్మ అనుభవంలో జీవిస్తున్నావా? ఇంకా పాత తలంపులు, పాత ఉద్రేకాలు, పాత జీవితం ఉంటే నువ్వు అభిషేకం పొందిన వాడివి కావో. పొందిన దానికి కాదు, నిజంగా నీలో ఆత్మ ఉంటే తగ్గింపు రావాలి, విరిగి నలిగిన మనసు రావాలి. అమ్మ, మరి అభిషేకించిన సౌలు భ్రష్టు పట్టాడు కదా. అభిషేకం ఏం చేసింది అంటే, దేవుని ఆత్మ అంతరంగంలో నివాసం చేస్తుంది, కానీ దాన్ని తృణీకరించి ధిక్కరించి చేస్తే అది పాపం. అది అక్కడి నుంచి కౌంట్ అవుద్ది. మారు మనసు పొందిన తర్వాత అంతకుముందు జీవితాన్ని దేవుడు కొట్టివేసి తన రక్తంతో కడిగి వేసి నీ పాపాలన్నీ మూట కట్టి సముద్రపు అగాధంలో పడవేసి ఉన్నాడు. ఇంకెక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు రైట్ ఇది చెయ్యి, రైట్ ఇది చెయ్యి అని నడిపిస్తుంటాడు, నీ ముందు నడుస్తాడు. అది కాకుండా ఆహా ఇటు వద్దులే, ఇవే వద్దులే, ఇవే ఇరుగ్గా ఉంది, ఆ వేలో పదం అనుకున్నావా, అది పాపం. అక్కడ నువ్వు ఇబ్బందులు ఎదుర్కొంటావు, కష్టాలు ఎదుర్కొంటావు. విశాల మార్గం కోరుకున్న ప్రతి ఒక్కరూ సమస్యలు, శ్రమలు అనుభవిస్తారు. మరి దేవుని మార్గంలో ఉండే వాళ్ళు అనుభవించరా? అనుభవిస్తారు. కానీ నా ప్రభు వాటిని దాటిస్తాడు. పరిశుద్ధాత్మకు లోబడి జీవించినప్పుడు దేవుని చేత నువ్వు తూలనాడబడవు. సౌలు తూలనాడబడ్డాడు. సమూయేలు గారు అంటాడు, ఇంక నువ్వు మాట్లాడద్దు, ఆ గొర్రెల అరుపులు ఎక్కడివి, ఆ గుడ్లు కేకలు ఎక్కడివి, అమాలేకులది శపితమైంది ఏది నువ్వు ముట్టద్దంటే పరిశుద్ధుడైన యెహోవాకు బలి ఇవ్వడానికి తెస్తున్నావే. ఎవడికి కావాలి నీ గొర్రెలు గుడ్లు? నిషేధించబడి ఎందుకు తాకుతున్నావు? ఎందుకు తింటున్నావు? ఎందుకు తెచ్చావు? ఎందుకు బలి అర్పిస్తున్నావు? నువ్వు ఆశపడింది కాక, నువ్వు ఇష్టపడింది కాక ఇతరులకు రుద్దాలని చూస్తున్నావా? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అధముడునైనా నిన్ను దేవుడు ప్రథముడుగా చేసి స్వాస్థ్యం మీద అధిపతిగా నియమిస్తే సౌలు ఏం చేస్తున్నావు? సౌలు ఏంటి నీ జీవిత విధానం? మరి సమూయేలు గారు దుఃఖపడుతున్నాడు, ఆ రాత్రంతా ఏడుస్తున్నాడు, ఎంతో వేదన పడుతున్నాడు. అయ్యో, నేను అభిషేకించి ముద్దు పెట్టుకొని పంపించానే, కొత్త మనసు కలిగి ఉన్నాడే, ప్రకటనలు చేశాడే, ప్రవచనాలు ప్రవచించాడే, ఏంటి బిడ్డలాగా అయిపోయాడు? దేవుడు తోలనాడతాడేమో, దేవుడు రోసి వేస్తాడేమో, దేవుడు తోసి వేస్తాడేమోనని దుఃఖపడుతుంటే, నేను జయశీలుగా వచ్చాను, నేను శిలను నాటుతానా, నేను బలిస్తానంటే దేవుని ఆజ్ఞకు లోబడక నువ్వు ఎన్ని పశువులు బలిచ్చినా వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిస్తుందని మాట్లాడి ఇక నువ్వు మాట్లాడాల్సిన పని లేదు, దేవుడు నిన్ను విసర్జించి ఉన్నాడని అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో నివసిస్తున్నప్పుడు దేవుణ్ణి ధిక్కరించి నీ సొంతగా, నీ సొంత వారి కోసం, హల్లెలూయా, నీ సొంత ప్రజల కోసం, వారి మెప్పు కోసం, వారి తృప్తి కోసం, వారి ఆనందం కోసం నువ్వు ఏది చేసినా అది పాపమే. అందుకే అయ్యా ఈ ప్రజలు వీళ్ళు అనే లోపల నువ్వు మాట్లాడబాక. ఒక్క మాటలో చెప్పాలంటే షటప్ యువర్ మౌత్ అన్నాడు. అవే ఎందుకు మాట్లాడుతున్నావు?
నీ అంతరంగంలో బలిచ్చినట్టు గ్రేట్ అనిపించుకోవాలని నీ అంతరంగంలో అతిశయం ఉంది. దేవుడికి అంతరంగం తెలీదా? మళ్ళీ సాకులు చెప్తున్నావా? ఈ ప్రజలు వీరి కోసం నీళ్ళు నవిలేస్తున్నాడు. మాట్లాడు బాగా, అబద్ధాలు ఆడు బాగా, ఇంక చాలు, నోరుమూసాయి. గట్టిగా గద్దిచ్చి మాట్లాడుతున్నారు సమూయేలు గారు సౌల్ని. రోసేశాడు దేవుడు, విసర్జించాడు దేవుడు. ఇక నువ్వు రాజుగా ఉండ పని లేదంటున్నాడు. ఎంత దుఃఖం వచ్చిందో ఆ రాత్రంతా, ఎంత వేదన పడ్డాడో ప్రవక్త గారు. ఆత్మను అనుగ్రహించి తొలిసారిగా రాజుగా చేస్తే ధిక్కరిస్తావా? ప్రజల కోసం, వారి తృప్తి కోసం నటిస్తున్నావా? దేవుని ఆజ్ఞని మీరిపోయావా? సోది చెప్పుట కంటే భయంకరమైన పాపం అంట. నువ్వు బలి ఇవ్వాల్సిన అవసరంలే, నువ్వు అర్పించాల్సిన అవసరంలే. నీ రోత హృదయంతో ఏం అర్పించినా, ఏం బలిచ్చినా వ్యర్థమే. దేవుని ఆత్మాభిషేకం అందరి మీద ఉంది. మారు మనసు పొంది బాప్తిసం పొందినప్పుడే మనం పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకొని ఉన్నాము. అయితే సౌలులాగా ప్రవర్తిస్తున్నావేమో, జాగ్రత్త. దేవుడు నిన్ను విసర్జించక ముందే నీ జీవితాన్ని సరిదిద్దుకొని ముందుకు సాగని. పశ్చాత్తాపడకపోతే దేవుడు అరిక్కమాష్ హల్లెలూయా ఒక ప్రకటన దేవుడు చెప్పమంటున్నాడు. అరిక్కమాషరా బాబా, దేవుని నామానికి, దేవుని ప్రేమకు లోబడకుండా కానీ విసర్జించి నీ మనుషుల కోసం, మెప్పుల కోసం ప్రవర్తించావా? 6 నెలలు నిన్ను మంచంలో దేవుడు ఉంచబోతున్నాడని ప్రకటన చేస్తున్నాడు. జాగ్రత్త కలిగి ప్రవర్తించండి. ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు మీ జీవితాలు దయచేసి దిద్దుకోండి. ఇంకొక రోజు మనకు రాకపోవచ్చు. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో. ఈరోజు ఈ సంఘానికి రావాల్సిన పని నాకు లేదు. నా సంఘంలో, బ్యాప్టిస్ట్ డౌనీ హాల్ సంఘంలో ఈరోజు వార్షికోత్సవం, పెద్ద ప్రోగ్రాం ఉంది. ప్రార్థనకు కూడా వేశారు. వద్దండి అని చెప్పాను నేను. ఎందుకు దేవుడు ఈ సమయాన్ని ఇక్కడ అనుగ్రహించాడు? తగ్గించుకోవాలా? మన సంఘం, మన బిడ్డలు, నా సహోదరుల కోసం నేను వెళ్ళాలి. ప్రభువా ఏం మాట్లాడాలి? రాత్రంతా పొల్లాడాను మంచం మీద, నాకేమీ అర్థం కాల. నువ్వు మాట్లాడు ప్రభువా అనుకున్నా. ఉదయం లేచి కూర్చున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి ఈ అభిషేకపు ఆత్మని నా మీద ఉంచి నాకు ఇచ్చిన సందేశాన్ని నేను మాట్లాడుతున్నాను. జాగ్రత్త. దేవుని ఆజ్ఞని ధిక్కరిస్తే సౌలుని రోసివేసినట్టు దేవుడు నీ జీవితాన్ని రోసివేయబోతున్నాడు. అంతేకాదు, ధిక్కరించి అధిగమించి, పరిశుద్ధాత్మని అధిగమించి పాపం చేస్తే 6 నెలలు మంచంలో ఉండబోతున్నారు. జాగ్రత్త. హల్లెలూయా. ఇంకొక అంశానికి వెళ్ళిపోదాం. మరి సౌలును దేవుడు విసర్జించిన తర్వాత దావీదు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నట్టు వాక్య భాగంలో ఉంది. 1 సమూయేలు 16వ అధ్యాయానికి రండమ్మ దయచేసి. తన సహోదరులు ఎదుట హల్లెలూయా తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. మరి దేవుని తైలాభిషేకం జరిగినప్పుడు దావీదు మీదకి ఏమొచ్చింది? దేవుని ఆత్మ వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. బలంగా వచ్చిందంట. దురాత్మ వచ్చి సౌలు పీడించబడుతుంటే దావీదు దేవుని ఆత్మ కలిగిన బిడ్డ వాయిద్యం వాయిస్తుంటే ఆ వాయిద్యపు సౌండ్లోనే దురాత్మ పారిపోయే మహిమను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అంత గొప్ప కార్యములు దేవుడు జరిగించి ఉన్నాడు. చిన్నవాడే దావీదు, అనుకోలేదు. అందరికంటే కడుగోటివాడు, ఇంకా కడుగోటివాడు ఉన్నాడయ్యా. ఆ కడుగోటివాడు ఏం చేస్తున్నాడు? గొర్రెలు మేపుతున్నాడు, పొలంలో ఉన్నాడు. వస్తాడు. వెయిట్ చాలాసేపు వెయిట్ చేశాడు. దేవుడు ఇతన్ని అభిషేకించని చెప్పిందాక ఆగి ఏ వ్యక్తిని అభిషేకించమని చెప్తాడో ఆ వ్యక్తి మీద తైలపు కొమ్ము పోసి అభిషేకించినట్టు వాక్య భాగంలో చూస్తాం. అయితే దావీదు జీవితంలో అన్ని శోధనలు, అన్ని రోదనలు, అంతా భీతే, అంతా భయమే. పారిపోతున్నాడు, దాంకుంటున్నాడు, తప్పించబడుతున్నాడు, విడిపించబడుతున్నాడు, అన్నీ జరుగుతున్నాయి. కానీ
దావీదు ఒకరోజు దేవుడు అభిషేకించి తనను రాజుగా నియమించి మంచి స్థితిలో ఉంచినప్పుడు తన అభిషేకపు ఆత్మని కోల్పోయి బెర్షెబాతో పాపం చేసినప్పుడు తన కామవాంఛ తీర్చుకొని దానికి బదులుగా మరొక హత్య జరిగించి ప్రజల్లో మంచివాడు అనిపించుకోవడానికి ఒక పాపానికి బదులు ఇంకొక పాపం కూడా క్రియేట్ చేసుకుంటున్నాడు. రాజు ఇలా చేశాడు, వాడు వ్యభిచారని ఏడంటారోనని మనుషులకు కనబడదు కదా. ఆ ఊరియాని యుద్ధంలో ముందు పెట్టి చంపేపించి కవరింగ్, గోల్డ్ కవరింగ్ ఇస్తున్నాడు మన రాజుగారు. పాపం చేశాడా? పరిశుద్ధాత్మను ధిక్కరించాడా? 1కి 2 పాపాలు. ఆ పాపానికి ప్రతిఫలం ఏమో అనుభవించాడు. ఆ బెర్షెబాతో పాపం చేయగా పుట్టిన బిడ్డని దేవుడు ఉంచలేదు, భూమి మీద నుంచి కొట్టివేశాడు. ఉపవాసం ఉండి మోకాళ్ళేసి ప్రార్థన చేసినా అతని ప్రార్థన అంగీకరించబడలేదు. దేవునికి వ్యతిరేకంగా జీవించి ఏమి ప్రార్థన చేసినా దేవుడు అంగీకరించడు. జాగ్రత్త. చేశావు పాపం, కళ్ళతో చేశావు, మనసు కోరుకుంది, శరీరం వాంఛించింది, అనుభవించావు, అయిపోయింది. దానికి తోడు హత్య చేయించాడు. ఎంత మోసం, ఎంత ఘాతకం! నువ్వు హత్య చేయబడి ఉంటే ఎప్పుడా సౌలు చేతిలో చచ్చేవాడు. ఎన్నిసార్లు దేవుడు నిన్ను విడిపించాడు, ఎన్నిసార్లు నిన్ను కాపాడాడు. అన్యాయంగా ఒక అమాయకుణ్ణి, ఒక నిస్సహాయుణ్ణి, ఒక నిర్దోషిని చంపేపించాడే. ఆ రక్త అపరాధం అతని కుటుంబం మీద నిలిచింది, ఆ పాపం అతని మీద నిలిచింది. అతనికై అతనే ఒప్పుకుంటున్నాడు. 1కి 4 గొర్రె పిల్లలు పోవాలా? అతని శాపాన్ని అతనే తెచ్చుకున్నాడు. అయితే దావీదు అలా త్రోసివేయబడలేదు. అతను చేస్తున్నది ఒకటి. ఒకసారి 51వ కీర్తన తీయండి. 51వ కీర్తనలో మరి దావీదు పశ్చాత్తాపడినట్టు వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అమ్మా 7వ వచనం నుంచి ఒకరావు చదవండి అమ్మా. చాలమ్మా. అంటే ఇతనిలో సంతోషం లేదు, ఉత్సాహం లేదు, అప్పుడు లాంటి యాక్టివ్నెస్ లేదు. అందుకే హిస్సోపుతో నన్ను క్లీన్ చేయి ప్రభువా, నన్ను కడుగు ప్రభువా, నేను దోషినయ్యా అని అతనిలో ఇంకా ఏం పోయిందంటే ఆత్మ పోయింది. పరిశుద్ధాత్మ కనెక్షన్ కట్ అయిపోయింది. పరిశుద్ధంగా జీవించావా, ఆ కనెక్షన్తోనే ఉంటావు. అపవిత్రత నీలోకి వచ్చిందా, కనెక్షన్ కట్. అందుకే అంటాడు 10వ వచనం చదువురా. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. హల్లెలూయా. ఎంత దుఃఖకరంగా ఏడుస్తున్నాడు. అయ్యా నీ సన్నిధిలోంచి నన్ను తోసేయబాకు. సౌలునైతే తోసేసావు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయబాకయ్యా, నాలో నూతనమైన మనసు పుట్టించయ్యా అని పడి పడి ఏడ్చి ఏడ్చి అంటాడు. విరిగి నలిగిన మనసే కదయ్యా, నీకు ఇష్టమైన బలి కదయ్యా, అది అర్పిస్తున్నానయ్యా, పశ్చాత్తాపడుతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నా పాపములు కడుగయ్యా, నన్ను శుద్ధునిగా చెయ్యయ్యా, నాలో సంతోషం పుట్టించయ్యా, నీ ఆత్మ నాలో నుంచి తీసివేయొద్దయ్యా. ఎంత ఆత్మానందం అనుభవించాడో ఇప్పుడు ఆత్మానందం లేదు. దుఃఖము చీకటి ఆవరించి ఉన్నది అతని జీవితంలో. ఆఖరికి పశ్చాత్తాపడి విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు, నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలు కట్టించుము, అప్పుడు నీతియుక్తమైన దహన బలులు సర్వాంగ హోమములు నీకు అంగీకృతములగును, అప్పుడు జనులు నీ బలిపీఠం మీద గోడలు నర్పిస్తాడు. ఇప్పుడు అర్పణకు కూడా రావటంలా, రాజుగారు అర్పిస్తేనే జనులు అర్పించాలి, అదొక నియమం ఉండేది. జనులు అర్పించాలంటే
జనులు నీ బలిపీఠం మీద కోడలు అర్పించాలంటే ముందు నన్ను క్షమించయ్యా, నేను వస్తానయ్యా, నువ్వు నన్ను క్షమిస్తే నీ ఆవరణంలో అడుగు పెడతానయ్యా, బలిపీఠం మీద కోడలను అర్పిస్తానయ్యా, ఆ కోడల కంటే ముందు నా హృదయాన్ని అర్పిస్తానయ్యా. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయం ఎంత మాత్రమునో అలక్ష్యము చేయడు. పశ్చాత్తాపం కావాలి. దేవుడు కోరుకునేది అదే. ఒకవేళ పరిశుద్ధాత్మ అనుభవంలో ఉంటూ జారిపోయి ఉంటే, వ్యక్తిగతంగా కానీ, సమాజపరంగా కానీ, సంఘపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఏ రీతిగా అయినా నా ప్రియ తమ్ముడు, చెల్లి, నా ప్రియమైన బిడ్డలారా, జారిపోయిన అనుభవంలో ఉంటే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడని మనకి కీర్తనలు 56 అధ్యాయం 5వ వచనంలో చెప్పబడింది. కాబట్టి ఈరోజు క్షమాపణ కోరుకుందాం, పశ్చాత్తాపడదాం. అయ్యా, సౌలులాగా ఏదో బలులర్పించి నిన్ను సంతోషింపు చేయాలని నీ ఆజ్ఞని మీరేనయ్యా, నీకు ఇష్టం లేని శపితమైన పాపయుక్తమైన అర్పించానయ్యా. అలా కాకుండా నన్ను త్రోసివేయవద్దయ్యా. దావీదును క్షమించినట్టు నా జీవితాన్ని క్షమించయ్యా. నీ పరిశుద్ధాత్మ నాలో నూతనంగా పుట్టించయ్యా. నూతనమైన ఆనందం నాకు ఇవ్వయ్యా. నీ తైలాభిషేకాన్ని నిర్లక్ష్యం చేశానయ్యా, కోల్పోయానయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలకి, మన కుటుంబాలకి, మన సంఘానికి తైలాభిషేకం తిరిగి ఇచ్చి నిన్ను నన్ను వాడుకుంటాడు. నీలో ఏదో ఒక ఆత్మ ఫలం ఉంది తల్లి, నేను ఎందుకు పనికిరాను, నేను భ్రష్టురాలను, నాకంత టాలెంట్ లేదనుకోబాకు. ఏ టాలెంట్ లేకుండా దేవుడు ఎవరిని భూమి మీద పుట్టించి ఉండడు. నీ టాలెంట్ నీకు తెలియదు, నీ దేవునికి తెలుసు. నీ ఘనత నీకు తెలియదు, దేవుడు తన సమయం వచ్చినప్పుడు వాడుకుంటాడు. అయితే నువ్వు చేయాల్సింది తగ్గించుకొని, పశ్చాత్తాపడి, నేల మట్టుకు తగ్గించుకొని ప్రార్థన చేయి. దేవుడు బురదలో నుంచి పుష్పాన్ని పైకెత్తిన రీతిగా దేవుడు నీ జీవితాన్ని పైకెత్తబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు దేవుని నామాన్ని మహింపరచండి, చప్పట్లు కొట్టండి. దేవుడు ఈ దినము నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పశ్చాత్తాప హృదయాలు మనందరికీ కలుగును గాక. క్షమ కోరుకుందాం. ఆ క్షమ కోరుకొని మన పక్షాన శత్రువులైన వారిని క్షమిద్దాం. కఠినమైన హృదయాలు తీసివేద్దాం. రాతి మీద నూనె పోసినప్పుడు దేవుని మందిరంగా మార్చబడినట్టుగా నా జీవితం ఇది మొదలుకొని మార్చబడి అనేక మందిని ఆదరించినట్లు, అనేక మందిని ఓదార్చు మందిరంగా, అనేక మందికి సేద తీర్చు మందిరంగా నా జీవితం మారాలి. మారకపోతే వ్యర్థమండి. కాలము సంపూర్ణమై ఉన్నది. సాతానుడు తన కాలము కొంచెమేనని అనేక రకాలుగా కుయుక్తులు పన్నుతూ ఏర్పరచబడే వారిని సైతం చెరిపివేస్తున్నాడు. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నా నడక మారింది కదా, నా నడవడక మారింది కదా, నా ప్రవర్తన మారింది కదా, ప్రభువా నీతో కనెక్షన్ తెగిపోయింది కదా, పశ్చాత్తాపడుతున్నానయ్యా అని ఎవరైతే తలలు వంచి కన్నీటి ప్రార్థన చేస్తారో నీ పాపాలు కొట్టుకుపోతున్నాయి. నీ కన్నీటి ప్రవాహ దారాల్లో నీ పాపపు మూట కొట్టుకొని పోబడుతుంది. పశ్చాత్తాపడే సమయం ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు. రేపటి దినం ఏమవుతుందో తెలీదు, ఎవరం ఏమైపోతామో తెలీదు. జాగ్రత్త పడి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుందాం. ఆయన ఇచ్చిన తైలాభిషేకాన్ని ఆయన రాజ్యానికి వెళ్ళే వరకు, నిత్య రాజ్యంలో ఆయన్ని చూచే వరకు ఆత్మ కలిగిన వారమై ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తుండగా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. ఆయన ఉదయకాల సమయం బలహీనరాలైన నన్ను మీ బలం ఇచ్చి, మీ శక్తి ఇచ్చి, మీ ఆత్మనిచ్చి నిలబెట్టావయ్యా, మీకు వందనాలు. సంఘంతో నాతో మీరు మాట్లాడి ఉన్నారయ్యా. ఇంకా మీకు అవిధేయతైన కార్యక్రమాలు సౌలు వలె
లోకాన్ని మెప్పించే కార్యక్రమాలు, మనుషుల్ని మెప్పించే కార్యక్రమాలు నాలో మాలో ఉంటే స్వామి దయతో క్షమించండి అయ్యా. వాటిని విసర్జించే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. మీరు మమ్మల్ని విసర్జించక ముందే మా పాపాలు విసర్జించి మీ పాదాలు పట్టుకొని మీతో నడిచి మీ చెయ్యి పట్టుకొని ముందుకు కొనసాగే ఆత్మ భారం మాకు అనుగ్రహించి నిలబెట్టుకుని ఒక్కొక్కరి మీద మీ తైలాభిషేకం కుమ్మరిస్తున్నందుకు వందనాలు. ఆత్మాభిషేకం కలిగిస్తున్నందుకు మీకు వందనాలు. మీ అగ్ని అభిషేకం సంఘం మీద నిలబడినందుకు వందనాలు. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని రోసివేయవద్దయ్యా, ఎవరిని తోసివేయొద్దయ్యా. అయ్యా మనుషులం కదయ్యా, అయ్యా అయ్యా మనుషులమయ్యా. జ్ఞాపకం చేసుకొని మా ప్రతి అతిక్రమంను తుడిచిపెట్టి మీ వీపు వెనక వేసుకొని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇది మొదలుకొని పరిశుద్ధాత్మ ఆనందంలో, పరిశుద్ధాత్మ ఐక్యతలో, పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధతలో మా బ్రతుకులు కొనసాగునట్లు అభిషేకించి దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.